హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అవుతుందండి మా ఊరు రాక. అలాంటిది పొలాల్లో తిరుగుతూ మా వారితో అయితే మేము పొలంలో వెళ్తున్నానమాట. చిన్నప్పుడు ఈ పొలానికి రావడం బాగా గుర్తుంది. మా అమ్మ వాళ్ళు వీళ్ళంతా పొలానికి వెళ్ళేటప్పుడు మేము కూడా చక్కగా వచ్చేవాళ్ళం పొలానికి. ఆ రోజులైతే మళ్ళీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు. పొలానికి చూడండి ఎంత బాగున్నాయో పొలాలు. అసలు మేము చిన్నప్పుడు అయితే పిల్లలందరం ఆడుకోవడానికి, లేకపోతే చిన్నప్పుడు మా పొలంలోనే మిరగాయలు కోయడానికి కూడా సరదాగా ఆదివారం పూట సెలవు వచ్చినప్పుడు వచ్చేవాళ్ళం. చాలా బాగుండేదన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో పచ్చగా. అసలు చిన్నప్పుడు వెళ్ళడం బాగా గుర్తుందండి. ఈ రోడ్లంతా వెళ్ళి చీమ చింతకాయలు అంటాం కదా, గడ కట్టుకొని వెళ్ళి హాలిడేస్ వచ్చాయి, హాఫ్ డేస్, అప్పుడు వెళ్ళి బాగా చీమ చింతకాయలు బ్యాగ్ నిండా నింపుకొని చక్కగా మూట కట్టుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం అనమాట. చాలా బాగుండేది అసలు. ఆ రోజులైతే మంచిగా స్కూల్లో టీచర్స్కి కూడా ఇచ్చేవాళ్ళం అనమాట. చింతకాయలు మంచిగా రోడ్డు అమ్మటి పోయి గడగట్టుకొని మరీ కోసుకునే వాళ్ళము మేము చిన్నప్పుడు. ఇంతకుముందు అయితే కంకర్ రోడ్డు ఉండేదండి, ఇప్పుడైతే మొత్తం మంచి రోడ్డు వేసారనమాట. చూడండి పక్కన చెట్లు అవన్నీ ఎంత బాగున్నాయో. పొద్దున వాకింగ్ అని వచ్చామండి. ఇట్లా చెట్లు అయితే అస్సలు సూపర్గా ఉన్నాయి. నాకు మళ్ళీ చిన్నప్పుడు మేము సైకిల్ మీద రావడం, మా ఫ్రెండ్స్ అంతా ఆడుకోవడం, మా అక్క చెల్లెలు అంతా రావడం అయ్యే గుర్తొస్తున్నాయి. చూడండి మాకల్లి ఎక్కువ పత్తి వేస్తారండి, ఇంకా మిరప బాగా పండుద్ది అనమాట. మినుములు కూడా వేసుకుంటారు, వరి కూడా వేస్తారనమాట. చూడండి మొత్తం ఇది మార్నింగ్ 8 కొంచెం ఎండ రావడాన్న ఇట్లా కనబడుతుంది అనమాట. ఎంతైనా ఎక్కడో ఒక్కోసారి నాకు అనిపిస్తుందండి, ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటా ఇట్లా ఉండే కంటే మన ఊర్లోనే చక్కగా మంచి మంచి కొత్త పద్ధతిలో వ్యవసాయం ఉండే కొద్దీ ఉద్యోగాలు కూడా ఉండవనిపిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. సో మనమే వేరే వాళ్ళ కింద ఎందుకు పనిచేయాలి, మనమే ఏమన్నా మంచిగా కొత్త కొత్త రకాలుగా కనిపెడుతున్నారండి. ఇప్పుడు విదేశాల్లో అయితే, అమెరికా అటువైపు అయితే మంచిగా అడ్వాన్స్ ఫార్మింగ్ చేస్తున్నారు, మంచి మంచి టూల్స్ ఉపయోగించి. మనం ఒకరి కింద ఎందుకు పని చేయాలి, మనమే ఇట్లాంటివి చేస్తే బెటర్ అని నాకు కూడా అనిపిస్తుంది. ఏవేవో చేసే బదులు ఏమైనా మంచి మెషిన్స్తో మనమే ఇంత ముందు అయితే ఎక్కువ ఇల్లులు ఉండేవి కాదండి. ఇప్పుడు ముందు ఇల్లులు, ఎస్బీఐ బ్యాంక్ కూడా పొలాల్లో ఉంది, మీకు చూపిస్తాను. ముందైతే చూడండి మొత్తం ఎలా ఉందో. మొత్తం చిన్నప్పుడు ఇట్లా చెట్టు అమ్మటి కందికాయలు, అలానే రేగ్గాయలు బాగా కోసుకొని సంచులు నింపుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళం. ఫ్రెండ్స్ అంతా పంచుకొని తినేవాళ్ళం. ఒక్కోసారి అనిపిస్తుంది ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండని. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడేమో పెద్ద అయితే ఎప్పుడు పెద్ద అవుతాం, ఎప్పుడు ఉద్యోగం చేస్తామని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మళ్ళీ పెద్ద అయ్యాక స్కూల్ రోజులకి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. చూడండి ఇక్కడ మాకు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ లాంటివి కూడా ఉన్నాయండి మా ఊర్లో అయితే. నరసరావుపేట అనమాట. నరసరావుపేట పక్కన విసప్పాలెం గ్రామం మాది, పల్నాడు జిల్లా. నేను పుట్టిన ఊరు అనమాట. మొత్తం బాగానే డెవలప్ అయిందండి. చిన్నప్పుడు అసలు ఇక్కడ మాకు ఇల్లులు ఎక్కువ ఉండేవి కాదు పొలాల్లో. ఇప్పుడు ఈ పొలాల్లోనే ఎస్బీఐ బ్యాంకు, మంచి మంచి ఇల్లులు, విల్లాలు, ప్లాట్లు చేసి అమ్ముతున్నారనమాట. మొత్తం ఇదిగోండి ఇక్కడ చూడండి ఇల్లులు ఉన్నాయి పొలాల్లోనే. ఇంతకుముందు ఇక్కడ పొలాలు ఉండేవి యాక్చువల్గా ఒక 15 ఏళ్ళ క్రితము. ఇప్పుడు అంతా ఇల్లులు వచ్చేసినాయి ఇటువైపు కూడా. ఉండే కొద్దీ ఏమవుతుందంటే ఇంకా పొలాలు కూడా ఇల్లులు కన్వర్ట్ అయిపోతే ఎట్లండి, అసలు నాకైతే అర్థం కావట్లేదు. ఇంతకుముందు చక్కగా స్టార్టింగ్ నుంచే పొలాలు ఉండేవి, ఇప్పుడంతా ఇల్లులు. మంచి రియల్ ఎస్టేట్ వాళ్ళు పొలాలు తీసేసుకొని ప్లాట్స్ అమ్ముతున్నారు. మొత్తం అట్లా అయిపోతే ఇంక వ్యవసాయం ఏమైపోతుందో అసలు ఫ్యూచర్లో అనిపిస్తుంది నాకు చాలాసార్లు. చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో అసలు. ఇక్కడైతే టూలెట్ బోర్డు కూడా పెట్టారు, ఏదో హౌస్ సేల్ ఉంది ఈ హౌస్. ఇంకా ముందుకు వెళ్తున్నాం అనమాట. మెయిన్ రోడ్డు వస్తుంది.
మా ఊర్లోనే మంచిగా బియ్యం ఫ్యాక్టరీ ఉంది, అలానే ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉంది, అన్నీ ఉన్నాయండి బాగానే. చూడండి ఇక్కడ లేఅవుట్స్ ఉన్నాయి, ఇక్కడంతా మొత్తం ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. ఇల్లు చూడండి, పెద్ద ఇల్లు అనమాట. ఇవన్నీ యాక్చువల్గా ఇంతకుముందు పొలాలండి, ఇప్పుడు ఇంకా ఫ్లాట్స్ చేస్తున్నారు ఇవంతా. చిన్నప్పుడు అసలు యాక్చువల్గా మాకు బరగొడ్లు ఉండేవి, మాకు కూడా. ఆ బరగొడ్లకి ఎప్పుడైనా ఒకసారి చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం అనమాట. తలా ఒక బర్రెను పంచుకొని చక్కగా చూసుకునే వాళ్ళం, మా అక్క చెల్లెలం. అసలు చాలా బాగుండేది ఆ రోజుల్లో. ఒక 4-5 బరగొడ్లు ఉంటే తలా ఒకటి పంచుకొని తీసుకెళ్ళే వాళ్ళం అన్నమాట. ఇప్పుడు ఎవరు ప్రొఫెషన్స్ వాళ్ళు అయిపోయింది. చూడండి, ఎస్బీఐ బ్యాంక్ కూడా ఉంది ఇక్కడే, బొటిక్స్ అన్నీ వస్తున్నాయండి. ఇది ఇసప్పాలెం బ్రాంచ్ అని ఎస్బీఐ. ఇంకా ముందుకు వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి అన్ని హౌసెస్ ఉన్నాయన్నమాట. చక్కగా హౌసెస్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. యాక్చువల్లీ ఇంతకుముందు ఒక చిన్న వాగు ఉండేదండి ఇక్కడ. మేము చిన్నప్పుడు, నాకు గుర్తున్నప్పుడు అయితే బట్టలు ఉతకడానికి ఇక్కడికి మా అమ్మ మేము వచ్చేవాళ్ళం. అక్కడ బస్సు కనబడుతుంది, ఇటువైపు వాగు, ఇదంతా వాగు ఉండేది. చక్కగా మంచినీళ్ళు వచ్చాయన్నమాట. అందులో బట్టలు ఉతుక్కునేవాళ్ళు ఇంతకుముందు అంతా. ఇప్పుడైతే ఆ వాగు లేదండి. అదైతే చిన్నప్పుడు అక్కడ చాలా బాగా ఆడుకునేది. మెయిన్ రోడ్డు అనమాట. ఈ మెయిన్ రోడ్లో నుంచి లోపలికి వెళ్ళాలి. చూడండి, ఎన్టీఆర్ స్టాట్యూ ఉంది స్టార్టింగ్లోనే. మాకు ఇదంతా దాటుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఆటోలు పార్క్ చేస్తారు ఎదురుగా. ఇంక ఊర్లోకి వచ్చేసామండి. ఇందాకంతా పొలం అదంతా. చిన్నప్పుడు జిల్లా గవర్నమెంట్ స్కూల్ అండి అది. మా ఊరి పిల్లలు చాలామంది అందులోనే చదువుకుంటున్నారు. ఇక్కడ ఒక షాప్స్ ఉన్నాయి, ఇక్కడ అన్ని ఇల్లు ఉన్నాయండి. ఎదురుగా కనబడే గుడి వినాయక స్వామి గుడి అనమాట. ఇదిగోండి మా ఇల్లు. అక్కడ పెద్దగా 3 ఇల్లులు కనబడుతున్నాయి, ఆ లాస్ట్దే మా హౌస్ అండి. శ్రీ వెంకటేశ్వర నిలయం అనేది మా ఇల్లు అనమాట. ఇటు 3 ఉన్నాయి, మా పెదనాన్న వాళ్ళ ఇల్లు. అదేమో మేము ఉండే ఇల్లు అండి. చిన్నప్పుడు అసలు చాలా మెమరీస్ ఉండేవి. ఈ ఎదురుగా చీమచింతకాయలు, ఖాళీ ప్లేస్ చీమచింతకాయల చెట్టు ఉండేది. చక్కగా గడకట్టి పెద్ద స్టిక్తో మంచిగా నింపుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళం అంతా. బస్సు అయితే మధ్యాహ్నం వచ్చేది. అమ్మ వాళ్ళు అయితే పొలానికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు పొలానికి వెళ్తే ఇంకా మేము ఉండి బయట బస్సు కోసం ఎదురు చూసి మంచిగా బస్సు ఎక్కి స్కూల్కి వెళ్ళిపోయే వాళ్ళము. చింతకాయలు అటు రోడ్డుకి వెళ్ళి అటు చింతకాయలు కూడా కోసుకునే వాళ్ళం చిన్నప్పుడు. అసలు ఆ రోజుల్లో ఫోన్లు ఇప్పుడు ఉన్నాయండి. ఇప్పుడు పిల్లలు చూస్తుంటే 10 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లలు కూడా ఫోన్లు వదిలిపెట్టట్లేదు. అదిగోండి, అది అటు లాస్ట్ ఉందా, ఆ లాస్ట్ ఇల్లే మా ఇల్లు అండి. మా అమ్మ, మా నాన్న, మా అమ్మ, మా ఇల్లు అనమాట. ఇంకా మేము రివర్స్ అయ్యి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కొట్టు ఉంది, ఈ కొట్టులోనే మేము ఎప్పుడు కురుకురేలు అవన్నీ కొనుక్కుంటాం అనమాట. ఎదురుగా చూడండి, శివా కొట్టు అని పిలుస్తాం ఈ కొట్లో. మన చిన్నప్పుడు జ్ఞాపకాలు ఎప్పుడు రోడ్డు చివర ఒక చిన్న కిరాణా కొట్టు ఉంటుంది. మనకి తొందరగా ఎవరైనా చుట్టాలు వచ్చినా వెంటనే శనగపిండి కానీ చిన్న చిన్న స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి ఉపయోగిస్తాం కదా, అలాంటి కొట్టే అనమాట. ప్రతి ఊర్లో, ప్రతి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఊరు చివర బడ్డీ కొట్టు అని ఉంటుంది. ఆ కొట్టులోనే వెంటనే ఎగ్స్ అయిపోతే ఎగ్స్, ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు, లేకపోతే ఎవరైనా చుట్టాలు వస్తే శనగపిండి లాంటివి తీసుకొని స్నాక్స్ ప్రిపేర్, ఎవరైనా వస్తే వెంటనే టీ పొడి, పాలు ప్యాకెట్ తీసుకోవడానికి కూడా పనికొచ్చేవి చాలా. ఇప్పుడు సూపర్ మార్కెట్లు అంటున్నారు కానీ అప్పుడు ఊర్లో పక్కనే, ఇంటి పక్కనే ఇట్లా చిన్న కొట్లు ఉండేవి అన్నమాట, కిరాణా కొట్లు. ఈ కిరాణా కొట్టులోనే అవసరమైన తాపకొట్టెళ్ళి కొనుక్కొని, చిన్నప్పుడు మా అమ్మ మమ్మల్ని పంపించేది కొనక్కరమ్మని, వెళ్ళి కొనుక్కునే వాళ్ళం. మా ఊర్లో చాలా మహిమగల అమ్మవారు శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం. 45 ఏళ్ళు అయినట్టుందండి, 46 ఏళ్ళు ఏమో. మొన్ననే తిరునాళ్ళ కూడా జరిగిందనమాట. మార్చిలో బాగా ఘనంగా జరుపుతారండి. అమ్మవారు చాలా మహిమల అమ్మవారు. చుట్టుపక్కల ప్రదేశాల నుంచి కూడా జనాలు చాలామంది వస్తారు ఆదివారం కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి. జై మహంకాళి అమ్మవారు.
ఇంకా ముందుకు వెళ్తున్నామండి మేము. యాక్చువల్గా కోడెల శివప్రసాదరావు గారి స్టేడియంకి వెళ్తున్నాం అనమాట. ఈ స్టేడియంలో కూడా పొద్దునే వాకింగ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న కొట్లు అయితే ఉన్నాయండి మా ఊర్లో కూడా. మొత్తం ఇదిగో టీ స్టాల్స్, ఫాస్ట్ ఫుడ్స్, కిరాణా కొట్లు కూడా రోడ్లు అమ్ముతున్నాయి. నైరా పెట్రోల్ బంక్ కూడా ఉంది అనమాట మా ఊర్లో. చూడండి ఇక్కడ బయట ఇవన్నీ పెట్టి అమ్ముతున్నారు, కళ్ళద్దాలు, గ్లాసులు ఇవన్నీ. ముందైతే ఫర్నిచర్ షాప్స్, ఫర్నిచర్ ఫ్యాక్టరీస్, ఇంకా అలానే ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ, ఇంకా ఆయిల్ మిల్స్, ఇంకా రైస్ మిల్స్ చాలానే ఉన్నాయండి మా ఊర్లో కూడా. బాగానే డెవలప్ అయిందనమాట. నరసరావుపేట పక్కనే ఉంటుందన్నమాట విసప్పాలెం విలేజ్ అని. చిన్నప్పటి నుంచి అసలు చాలా స్కూల్ అండి. నేనైతే ఇంతకుముందు నరసరావుపేటలో హిందూ హై స్కూల్లో చదువుకున్నాను, నవోదయ నగర్లో. అప్పుడు హాలిడేస్లో 10th క్లాస్ హాలిడేస్లో సైకిల్ మీద వచ్చేవాళ్ళం అక్కడి నుంచి ఇక్కడికి. ఇంకా బస్సులో వచ్చేవాళ్ళం. బస్సులో ఫ్రెండ్స్ అందరూ ఆడుకోవడం, తిట్టుకోవడం. అబ్బబ్బా, ఆ రోజుల్లో అసలు అట్లా ఇట్లా కాదండి అసలు. మళ్ళీ ఏంటో మరి అసలు అప్పుడు బాగా కూర్చొని సీటు కోసం కూడా అర్చుకునే వాళ్ళం చిన్నప్పుడు సరదాగా. ఇక డెకార్స్, రిపేర్స్ కూడా ఉన్నాయండి. స్కూల్లో చక్కగా అందరికి బాయ్ చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం. బాయ్ తాతయ్య గారు, బాయ్ అంకుల్ అనుకుంటా. చిన్నప్పుడు అట్లా చెప్పేవాళ్ళం. పిల్లలందరూ చెప్తారు కదా బస్సులో ఉన్న పిల్లలు, మేము కూడా అలానే చెప్పేవాళ్ళం. ఇదిగోండి లాస్ట్గా ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి చూడండి. ఇది అండి మా వీడియో. సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే థ్యాంక్ యూ.